తెలంగాణ నుంచి విడిపోయినా సీమాంధ్ర నేతల అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. సీమాంధ్ర అధికార పార్టీ నేతలు అక్కడి ప్రజల పాలనను వదిలి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఉండగా మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి హీనంగా మాట్లాడటం ఎంత విఘ్నత? ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కథనం ఎంతవరకు సబబు? ఈరోజు ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో తుగ్లక్లా కేసీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్టుగా వార్త వచ్చింది. కేసీఆర్ పిచ్చి తుగ్లక్లా వ్యవహరిస్తున్నారు అని బాబు అన్నాడంట. ఇక మరో ఆంధ్ర మంత్రి రావేల కిషోర్ బాబు తానేమీ తక్కువ కాదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్టూల్ లాంటిదని కేంద్రం ఎప్పుడైనా లాగేయవచ్చునని అన్నారు. అంటే మీనాయుడు వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తారా? ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మరొకరిని రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సీమాంధ్ర నేతలెక్కడా? ఏపీ సీఎం అయిన చంద్రబాబును గౌరవిస్తానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడా? చంద్రబాబు గురించి మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏమన్నారో చూడండి. We recognize the chief minister. He may not recognize it. That is his misfortune. We recognize every chief minister. We are recognizing the honorable chief minister of Andhra Pradesh as a most respected chief minister. We are recognizing the honorable chief minister of Andhra Pradesh as a most respected chief minister. We honor him. So is the case with Mr. Raman Singh, who is our neighbor. So will be the case with Mr. Siddaramaiah Garu, who is our neighbor in Karnataka. So will be the case with Mr. Prithviraj Chauhan, who is my neighbor in Maharashtra. And so will be the case with Mr. Chandrababu Naidu, who is my neighbor chief minister of Andhra Pradesh. We have no discrimination. అందరు ముఖ్యమంత్రులతో మేము కలిసి ఉండాలి. మాకు బస్తీ మీద సవాల్ అలవాట్లు మాకు లేవు. మూవ్ అంటే కోర్టు పోతాం. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎట్లున్నానో మాకు ఆ విజ్ఞానం పూర్తిగా ఉంది. మూవ్ అంటే కోర్టు పోతాం, ఆ అంటే గుర్రమంటాం, మాకు నడవదు అది. మేము విజ్ఞతతోని డిప్లొమసీతోని, ఎందుకంటే ఆల్ సైడ్ అండ్ డన్ వీఆర్ జియోగ్రఫికల్ నైబరర్స్ ఆఫ్ ఈచ్ అదర్. నీకు నాతో ఎంత అవసరం ఉంటుందో నాకు నీతో అంతే అవసరం ఉంటుంది. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీళ్ళు అంతే దూరం. కాబట్టి ఈ డంబాచారాలు డాంబికాలు నడువై జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహారం చేసుకోవాలి. ఎవరైనా ఆ పద్ధతే మంచిది. చంద్రబాబు నవ్యాంధ్ర కోసం కసిగా పనిచేయడం అంటే ఇదేనా?